నా పేరు శ్రీనివాస్, ఏలూరు జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాము. 2021 నుంచి మేము నాగరాజు గారు, సత్యనారాయణ గారు, హరిబాబు గారు వీళ్ళందరితో ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుని అందులోనే కొనసాగాము. దురదృష్టవశాత్తు అనుకోండి, ఏదైనా అనుకోండి, జిల్లాలో విభజన జరిగింది. రీఆర్గనైజ్ అయిన తర్వాత 1 year అందులోనే కంటిన్యూ చేసాం. కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏలూరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏలూరు జిల్లా అసోసియేషన్ పేరు మీద వెళ్తేనే మన గౌరవం ఉంటుందని చెప్పి 2023 జూన్లో మేము ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసినాం 8 మందితో. అది ఈరోజు 27 మంది అయ్యారు. అందరికంటే తక్కువ రిటైరీస్ నా దగ్గరే ఉన్నట్టున్నారు. ఓకే, అయినా మేము బాగానే చేస్తున్నాము. వీక్లీ కలుస్తాం, మంత్లీ కలుస్తాం. ఏ చిన్న చెప్పినట్టు ఎవరికి ఒంట్లో బాగోపోయినా వెళ్తాము, ఎవరికి ఇంట్లో ప్రాబ్లం గొడవల్లో కూడా మేము వెళ్తూ ఉంటాం. యాక్చువల్లీ అది మన డ్యూటీ కాదు, బట్ ఒక ఫ్రెండ్లీ ఇదిగా మేము ఈవెన్ గుంటూరు వరకు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందరికీ మేము ఏంటంటే ఒక నమ్మకం కలిగించాలి. అసోసియేషన్ అంటే ఒక నమ్మకం. అది సర్వింగ్ పర్సన్ అయినా, రిటైర్డ్ పర్సన్ అయినా, అసోసియేషన్ ఉంది మా జిల్లాలో, మేము వెళ్ళి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి, మేము వెళ్ళి వాళ్ళలో జాయిన్ అవ్వాలి. ఇలా అంతా జరిగిన తర్వాత 1 yearలో బాగా జరిగింది. మేము బాగా పికప్ అయ్యాం. కలెక్టర్ గారిని కూడా, ముందు ఉన్న కలెక్టర్ గారిని కూడా కలుసుకున్నాము ల్యాండ్ ఇష్యూ కోసం. ల్యాండ్ కానీ, రూమ్ కానీ ఇవ్వని ఆయన అయితే చాలా పాజిటివ్గా చెప్పి ఫైల్ ప్రాసెస్ చేయమన్నారు. కానీ ఆ ఫైల్ ఎక్కడ ఉందో తెలియలేదు. మళ్ళీ కొత్తగా మేడం వచ్చింది, మేడం దగ్గరికి వెళ్ళాము. ఆవిడ అపాయింట్మెంట్ ఇవ్వడానికే మాకు ఒక 10-15 రోజులు పట్టింది. ఇచ్చిన తర్వాత ఆవిడ చాలా నెగిటివ్గా మాట్లాడింది. ఈ 2012 జీవో మాకు వ్యాలిడ్ కాదండి. నేను మదనపల్లిలో సబ్ కలెక్టర్గా చేస్తున్నప్పుడు నేను ఒకరికి డిఎస్ఎఫ్ ఒకరికి ల్యాండ్ ఇష్యూ చేస్తే నాకు వార్నింగ్ ఇచ్చారు. అందువల్ల మీరు పొలిటీషియన్స్ కలవకుండా చీఫ్ సెక్రటరీని కలవండి, ఆయన ద్వారా మీరు ఫైల్ మూవ్ చేయించి ఈ 2012 ఆఫీస్ మెమోరాండంని లీగలైజ్ చేయండి. ప్రతి జిల్లా కలెక్టర్కి ఈ 2012 ఓఎం ప్రకారం ఎక్స్ ఆర్మీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఏ ఫెసిలిటీస్ వస్తున్నాయో ఆ ఫెసిలిటీస్ వీళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పేసి మీరు ఒకటి తీసుకుని మేము మీకు వేకెంట్ ల్యాండ్ కానీ, వేకెంట్ ఇది కానీ అన్నీ ఇస్తాము, ఫెసిలిటీస్ మొత్తం ఇస్తాం అని చెప్పారు. మీకు తెలుసు, పాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, కొత్త ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, వీళ్ళందరూ భుజం మీద చేసి మీకు మేము చేస్తామన్నారు. కానీ ఎవరు ఇచ్చారు. కాబట్టి మనం లీగల్గా చీఫ్ సెక్రటరీ మేడం, కలెక్టర్ మేడం చెప్పినట్టు మనం చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఈ విషయంలో మేము ఒక 5 టీమ్గా వెళ్ళి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కూడా చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోసం లెటర్ ఇచ్చాం, ఒక ఫైల్ ఇచ్చాం. డిప్యూటీ సీఎం గారు ఆఫీస్కి వెళ్ళి కూడా కొంతాల రామకృష్ణ గారికి మేము ఆయన చేత చాలా పాజిటివ్గా రిమార్క్స్ దగ్గర నుండి రాయించి, ఆర్మీతో సమానమైన డ్యూటీ చేస్తున్నారు వీళ్ళు, 24 గంటలు డ్యూటీ చేస్తారు అని చెప్పి మా ఎదురుగా నేను గ్రీన్ పెన్తో రాసి పంపించారు పవన్ కళ్యాణ్ గారికి. మరి ఆయన దూరం మమ్మల్ని పిలిస్తే అప్పుడు ఎవరు వెళ్ళాలి అనే దగ్గర పాయింట్ వచ్చింది. ఇప్పుడున్న ప్రస్తుత స్టేట్ కమిటీ ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ తప్ప ఇంకెవరు కనిపించారు. ఎందుకంటే సెక్రటరీ గారు కూడా మీరు ఎలా అంటే ఆయన ఒక కాగితాలు పెట్టారు, అందులో రాహుల్ శ్రీనివాసరావు గారి పేరు లేదు. మేము అదే క్వశ్చన్ చేస్తాం, రాహుల్ శ్రీనివాసరావు ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు, ఎలా ప్రెసిడెంట్ అయ్యారు, ఎవరు ప్రెసిడెంట్ చేశారు. ఓకే, అప్పుడు కమిటీలో నాగరాజు గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ సార్ మా పేరు రాశారు, మాకు తెలియలేదు, మేము ఆ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అప్పట్లో 2017లో కమిటీ ఫామ్ అయింది, బట్ అది ఒక పేపర్ మీదే ఉంది తప్ప చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. ఆ 2017 కమిటీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా తెలియదు. 15 ఓకే, అది రెన్యువల్ అయిందా లేదా తెలియదు. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు, ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు, ఎవరు ప్రెసిడెంట్, ఎవరు సెక్రటరీ, మారారా లేదా, ఏమి తెలియదు. అందుకని ఇప్పుడు మేము ఎలాగో అపాయింట్మెంట్ కోసం అందరం ట్రై చేస్తున్నాము. మనం సిఏపిఎఫ్ని కూడా లీగలైజ్ చేసి ఎక్స్ సర్వీస్ ఫెసిలిటీస్ కోసం ట్రై చేస్తున్నాం. కాబట్టి ఒక స్ట్రాంగ్ స్టేట్ కమిటీ ఉండాలి. ఒక ఆనరబుల్ ప్రెసిడెంట్ కానీ, ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పారు జోన్ వైస్ ప్రెసిడెంట్ ఉండొచ్చు. మనకు ఉత్తరాంధ్ర నుంచి అప్ టు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఒక వైస్ ప్రెసిడెంట్, కోస్టల్ ఆంధ్ర ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, రాయలసీమ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. అలా మనం జోన్ వైజ్ బాగా ఇంప్రూవ్ చేసుకుని సెంటర్లో ఒక కమిటీ ఉండి అవసరమైనప్పుడు వాళ్ళని పిలిచి లేదా జూమ్ మీటింగ్లో మాట్లాడుకుని అపాయింట్మెంట్ దొరికినప్పుడు సార్ మన గైడెన్స్ ముందు నుంచి ఉన్నారు, మోహన్ రావు ఉన్నారు, వీళ్ళందరి సలహాలతో మనం